ఒక 10 మొక్కలు ఉంటే చూస్తుండగా 10 ఏళ్లలో మొత్తం కొన్ని ఎకరాలు ఎకరాలు చూడకపోతే విస్తరించి మొత్తం భూసారాన్ని దెబ్బతీస్తాయి. మొత్తం నీటిని కూడా భూమిలో నీటి శాతాన్ని కూడా తగ్గిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఈ మొక్క, మీకు కనిపిస్తున్నటువంటి ఈ మొక్కను చూశారు కదా. ఇది ఎక్కువగా ఇండియాలో వంట చెరుకు ఉపయోగించే మొక్కలు. ఇవి ఎక్కువగా కంచె పెట్టుకోవడానికి కానీ, అలాగే ఎక్కువగా ముళ్ళుతో ఉన్నటువంటి మొక్కలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ మొక్క పేరు సర్కారు తొమ్మ అని అంటాం మనము. ఇది ఫాబేసి కుటుంబంలో ఒక పొద లేదా చిన్న చెట్టు. ఇది మెక్సికో, దక్షిణ అమెరికా, కరేబియన్ దేశాలకు చెందినది. ఇది ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, ఇతర ప్రాంతాల్లో ఒక కలుపు మొక్కగా పెరిగింది. ఈ మొక్కను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు సారవంతమైన భారతీయ వ్యవసాయ భూములను నాశనం చేయడం కోసం వీటి విత్తనాలను వేరే దేశాల నుంచి తెప్పించి మరి భారతదేశ భూములలో వెదజల్లి వీటిని ఉత్పత్తి చేయించారని మనకి చరిత్ర చెబుతుంది. త్వరగా పెరగటమే కాకుండా విచ్చలవిడిగా అల్లుకుపోయే గుణం ఉన్న ఈ మొక్క మొత్తం మిగిలిన ఉపయోగకరమైన పంట మొక్కలను మింగేసి ఆ పంట స్థానంలో ఈ మొక్క వచ్చి కూర్చుంటుంది. సర్కారు తుమ్మ అనే ఈ మొక్క బ్రిటిష్ వాళ్ళు మెక్సికో, ఈక్వెడార్ దేశాల నుంచి మన దేశాన్ని తీసుకొచ్చి పెంచారు. ఈనాడు మన గ్రామీణ ప్రాంతాల్లో, మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరుకుగా బాగా ఉపయోగపడుతుంది. ఇది ముళ్ళ కంచెలు కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల భూగర్భ జలాలకి ఏమైనా నష్టం ఉందా? భూగర్భ జలాలు తగ్గుతాయి, భూమిలోని శక్తిని బాగా పీల్చేస్తాయి. ఇదా ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ చెట్లను నరికి కలపను రవాణా చేసేందుకు అటవీ శాఖ వద్ద ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ప్రభుత్వం కూడా నిబంధనలో ఇది చేర్చడం జరిగింది. ఇది మన దేశంలో 1880లో ప్రవేశపెట్టబడింది. ఇది ఒక ఆక్రమణ జాతిగా, తీవ్రమైన సమస్యగా మన దేశంలో మారింది. ఆక్రమణదారుగా ఈ మొక్కకు ఉన్న పేరంట ఆక్రమణదారు. అంటే దీని విత్తనాలు చాలా వేగంగా, చాలా ఎక్కువ దూరం వ్యాపిస్తాయంట సార్. ఈ మొక్కలు చాలా స్పీడ్ గా దీని పువ్వు, దీని కాయల్లో గింజలు ఎక్కువ కదా సార్, అవి చాలా వేగంగా స్ప్రెడ్ అయిపోతాయంట భూమి మీద. ఇవా ఒక 10 మొక్కలు ఉంటే చూస్తుండగా 10 ఏళ్లలో మొత్తం కొన్ని ఎకరాలు ఎకరాలు చూడకపోతే విస్తరించి మొత్తం భూసారాన్ని దెబ్బతీస్తాయి. మొత్తం నీటిని కూడా భూమిలో నీటి శాతాన్ని కూడా తగ్గిస్తాయి. నీళ్ళు కూడా ఎక్కువ వాడుకుంటాయి. ఎక్కువగా ఈ చెరువు గొట్ల మీద ఎందుకు ఉంటాయి? ఎక్కడ చూసి నీళ్ళ వసతి ఉంది అక్కడ. ఈ మొక్క మన దేశానికి కాదనే విషయాన్ని మీరు గ్రహించగలరు. ఎక్కువగా ఇది పంట పొలాలని నాశనం చేస్తుంది కాబట్టి రైతులందరూ గమనించి ఈ మొక్కకు దూరంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.